సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఆ తర్వాత వెంకటేష్ గారికి కూడా చెల్లిగా యాక్ట్ చేయడం అనేది. అవును, జయం మనదేరా కూడా నా కెరియర్లో హిట్లర్ తర్వాత గొప్పగా చెప్పుకునే సినిమా జయం మనదేరా. జయం మనదే అంతకుముందే సురేష్ ప్రొడక్షన్లో నేను కలిసుందన్ రా ఫస్ట్ ఫిల్మ్ చేశాను. కలిసుందన్ రాలో ఒక చిన్న రోల్ అయినా కూడా ఆ రోలే సినిమా మొత్తానికి ఒక ఆయువు పట్లాగా. సో టోటల్ బేస్ స్టోరీయే దాని మీదే ఉంటుంది. సో నేను కలిసుందన్ రా చేశాను. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్లో రెగ్యులర్గా నేను ఒక 5 సినిమాల వరకు చేశాను. నాకు నేను నీకు నువ్వు, కలిసుందన్ రా, జయం మనదేరా. సో తర్వాత ఇంకో 2 సినిమాలు ఏదో కూడా చేశాను. సో కంటిన్యూస్గా పిలుస్తూనే ఉన్నారు. జయం మనదేరాలో మాత్రం నాకు మంచి రోల్ వచ్చింది. మంచి అంటే టోటల్గా ఒక ఫ్లాష్ బ్యాక్కే ఒక రీజన్ అనమాట. ఆ సినిమా కీలకమైన పాత్ర అని. అది కూడా నాకు కెరియర్లో మంచి పేరు తెచ్చిపెట్టింది జయం మందిరా కూడా. అది కూడా మర్చిపోలేను. భానుప్రియ గారు, వెంకటేష్ గారు, తర్వాత విలన్స్ అందరూ విలన్స్ అంతా నా గ్రూపే కదా వాళ్ళందరూ, శివపార్వతి గారు అత్తగారు. సో అందరూ చిన్నప్పుడే మంచి మంచి యాక్టర్స్తో పెద్దవాళ్లతో చేసిన దానివల్ల చాలా మంచి అనుభవము ప్లస్ మెమరీస్. ట్రూ. ఈరోజు వాళ్ళకి చాలా తక్కువ అది యాక్చువల్గా అంత పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇంత పాన్ ఇండియాలో అయిపోయి చిన్న రోల్ కూడా పెద్దవాళ్ళు చేస్తున్నారు. సో మాకు అలా దొరకడం అనేది మా జనరేషన్ వరకు చాలా అదృష్టం అనే చెప్పాలి. అందులో గుర్తుండిపోయేటువంటి పాత్ర అదే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, నేను పెద్ద రోల్స్ చేశానని ఏం లేదు. అంత చిన్న రోల్ కూడా కీలకమైన పాత్ర అవ్వడం, ఆ సినిమాకి ఇంపాక్ట్ తేవడం, అది నేను ఎలా యాక్ట్ చేశాను అదే పక్కన పెట్టేసేయండి. బట్ అది ఎలా చేసినా కూడా ఆ పాత్రను చెప్పుకునే తగ్గట్టుగా మాట్లాడుతున్నారు కదా ఈ రోజుటి వరకు. సో అది నాకు చాలా హ్యాపీ అనమాట. అంటే ఒక ఆర్టిస్ట్గా నేను ఒక ఫుల్ఫిల్ అయ్యానమాట. ఓకే, మన కూడా చెప్పుకుంటున్నారు బయట అని ఒక ఆనందం ఉంటుందన్నమాట ఎప్పుడు. సో వెంకటేష్ గారి సినిమా తర్వాత అలాంటి ఇష్యూస్ ఈ బయట నుంచి ఏం రాలేదు కదా? కర్నూలులో అలాంటివి రాలేదు. బట్ కర్నూలులో ఆ ఫైట్ ఉంది కదా, ఎండ్ ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫైట్ ఉంటుంది. నేను విలన్ని చంపేయడం, ఆ తర్వాత విలన్స్ నన్ను అన్నని చంపేశారని చెప్పి నేను ఇది చేసి. బట్ విపరీతమైన క్రౌడు అసలు. ఆ ఫైట్ అయితే ఎర్రటి ఎండల్లో చిరంజీవి అదే వెంకటేష్ గారు కానీ, భానుప్రియ గారు కానీ, నేను ముగ్గురం ఉంటాము. చాలా క్రౌడ్ అయిపోయింది. అసలు చాలా కష్టం అయిపోయింది అప్పుడు అప్పట్లో. సో అంత నెగిటివ్ అనుభవం ఏం లేదు, ఇలా తిట్టడాలు అదంతా లేదు. కానీ దానికి చాలా కష్టపడడం. ఇక్కడి నుంచి మేము బై కార్ వెళ్ళడం, ఆ కారు మధ్యలో చెడిపోవడం, మేము చాలా స్ట్రగుల్ అయి వెళ్ళడం, అలాంటి పర్సనల్గా నేను కష్టపడ్డాను దానికి. సో ఈ చెల్లి క్యారెక్టర్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆఫర్స్ రాలేదా హీరోయిన్గా చేస్తే బాగుంటుంది అనేది? హీరోయిన్ ఆఫర్స్ వచ్చింది అదే. బట్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద సినిమాలు అని చెప్పలేము. మామూలుగా ఇప్పుడు చెల్లెల క్యారెక్టర్గా ఆబ్వియస్గా మనం ఎంట్రీ ఇచ్చేసినప్పుడు హీరోయిన్గా 1-2 వస్తాయి. కానీ ఏంటంటే మనం హీరోయిన్గా చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ అవన్నీ పెట్టుకోలేం. ట్రూ. సో మనం ఫ్రీగా వాళ్ళకేం కావాలో మనం ఇవ్వాలి. వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనము చెయ్యాలి. కాస్ట్యూమ్స్ విషయంలో కానివ్వండి, తర్వాత మనకంటూ కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా మన ఫిజిక్ కూడా ఉండాలి. సో నాకు అది కొంచెం మైనస్ అని నాకు అనిపించింది. నా వరకు నేనంత హీరోయిన్గా ఎక్స్పోజ్ చేసేంత ఫిజిక్ కాదేమో నాది అనేది నాకు అనిపించింది. ఎట్ ద సేమ్ టైం అలా చేస్తే షార్ట్ పీరియడే ఉంటుంది. హీరోయిన్గా చేస్తే మళ్ళీ హీరోయినే చేయాలి. మనం ఇంకొక రోల్కి మనకు యాక్సెప్ట్ కాదు మన మైండ్. సో మేబీ అది షార్ట్ పీరియడే అయిపోవచ్చు. ఏదో 1 చేయొచ్చు, 2 చేయొచ్చు. లాంగ్గా పెద్ద హీరోయిన్ అయిపోతాము అనేది మనం చెప్పలేం. ఇద్దరు మనం టోటల్గా భారతీరాజా గారి ఫిలిమ్స్ మాకన్నా ముందు జనరేషన్ చూడండి, అలాంటి వాళ్ళకి అప్పుడు అది కలిసి వచ్చింది. లాంగ్ లైఫ్ అనేది కూడా ఉంది. అప్పుడు మనిషి ఫిజిక్ అది కాదు, నటన, ఆ క్యారెక్టర్కి వాళ్ళు సూట్ అయ్యారా, కలర్ ఉందా లేదా, అదంతా ఏం లేదు. ఇప్పుడు మనం భారతరాజా గారు కానీ వీళ్ళందరివి చూసామంటే వాళ్ళకి అక్కడ కలరో లేకపోతే ఇంకోటో కాదు, ఆ క్యారెక్టర్కి యాప్ట్గా ఉన్నారా లేదా అనేదే వాళ్ళు ఇంపార్టెంట్గా చూసేవారు. అలాంటి టైం అంటే కూడా అనుకోవచ్చు. కానీ మేమేం వచ్చేసరికి ఆల్మోస్ట్ గ్లామర్ రోల్స్ ఎక్కువైపోయింది. సో గ్లామర్ రోల్స్ ఎక్కువైపోయినప్పుడు సినిమాలో నిలదొక్కుకోవాలంటే కண்டிப்பாగా గ్లామర్ రోల్స్ చెయ్యాలి. లేదా ఆమని గారి లాగా ఓన్లీ మనకి కుటుంబ కథాపాత్రలే రావాలి.
అది మనకి తెలీదు. సో మనం మినిమల్గా అయిపోతాం. ఎట్ ద సేమ్ టైం టోటల్గానే ఫస్ట్ ఆఫ్ ఆల్గా నాకు కంఫర్ట్గా ఉండేది కాదు కాస్ట్యూమ్స్. మనకి ఇంట్లో కొంచెం కండిషన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం నాకు కంఫర్ట్గా ఉండేది కాదు. నేను ఒక ఫిలిం చేశాను, మలయాళం ఫిలిం, హీరోయిన్గా చేశాను, ఫ్రాక్స్ వేసుకున్నాను, అన్నీ చేశాను. వాళ్ళు మాటికి ఏం చెప్పేవారంటే మిగతా హీరోయిన్స్తో కంపేర్ చేసేవారు. మీరు ఇలా వేసుకుంటేనే మీరు అలా అవ్వగలుగుతారు, మీరు ఇలా రిస్ట్రిక్టెడ్గా ఉంటే మీరు పైకి రాలేరు అని చాలా చెప్పారు. నేను పైకి రావడమో లేకపోతే నేను కోట్లు సంపాదించుకోవడమో ఇది కాదు. నా ఎయిమ్ వచ్చి నాకు ఒక మెమరబుల్గా నా క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను సూట్ అయితే, నేను హీరోయిన్గా సూట్ అయితే, నా క్యారెక్టర్కి నా బాడీకి సూట్ అయితే నేను చేస్తాను, అంతేగాని అంటే చాలామంది నన్ను బ్రెయిన్ వాష్ చేశారు. ఓకే. ఈవెన్ ప్రొడ్యూసర్తో సహా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అందరు హీరోయిన్స్ పేరుని లాగి వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, మీరు ఇలా చేస్తేనే మీరు డెఫినెట్గా మీకు ఫ్యూచర్ బాగుంటుంది, యు ఆర్ క్యాపబుల్, నువ్వు హీరోయిన్ మెటీరియల్, అలా ఇలా చెప్పేసి చాలా చెప్పేవారు. అన్నిటికీ వినేదాన్ని. అప్పుడప్పుడు సరే అప్పుడే కానీ అనుకుంటాను, కానీ మళ్ళీ ఏదైనా కొంచెం తేడా వచ్చినా కూడా కాస్ట్యూమ్లో డిస్కంఫర్ట్గా ఉండేది. ఏంటా ఇది సార్ మనకు వర్కౌట్ అవ్వదులే ఇది. మరి ఆ సినిమా కంప్లీట్ చేసా, అది అయిపోయింది. అది అంతలో ఇప్పుడు అది ఓకే, అది ఒక టైప్ ఆఫ్ లవ్ సబ్జెక్ట్ కాబట్టి చిన్నదిగా అది అయిపోయింది. బట్ ఆ తర్వాత వచ్చిన క్యారెక్టర్స్కి వాళ్ళు 2 పీస్ వేస్తారా, స్విమ్ సూట్ వేస్తారా, ఇలా అడిగేవారు. ఇది మనకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి హీరోయిన్ని మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేయాలి అంటే అక్కడే వెళ్ళిపోయేది, రిజెక్ట్ అయిపోయాయి. అక్కడే ఓకే బాయ్ అని చెప్పేసేవాళ్ళు, లేదులేండి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసేవాళ్ళు. స్టోరీలు ఇవన్నీ వినకపోయేవాళ్ళు అసలు. ఫస్ట్ కాస్ట్యూమ్స్ స్టోరీ ఏంటంటే మనం విలేజ్ రోలు లేకపోతే హోమ్లీ అంటే మనం సూట్ అవుతాం. సైకలాజికల్గా అది మైండ్లో పడిపోయింది, ఏది మనం ఇలాంటి వాటికే సూట్ అవుతాము. సింపతి రోల్స్ లేకపోతే విలేజ్ టైపు లేకపోతే ఒక కుటుంబ కథాపాత్రలు అయితేనే మన ఫేస్కి సూట్ అవుతుంది, మనకి బాగుంటుంది అని చెప్పి మైండ్లో పడిపోయింది. సో అందుకని ఫస్ట్ క్యారెక్టర్ స్టోరీ అడగంగానే 2 హీరోయిన్స్ అండి, ఒకటి గ్లామర్ రోల్, అది సరే వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చినాయి. కానీ అడిగారు, మొత్తానికి ఆఫర్ అయితే వచ్చింది, అన్నీ చేయలేదు. సో ఇప్పుడు కొన్ని రూల్స్ మీరు పెట్టుకున్నారు, కొన్ని కండిషన్స్ వాళ్ళు పెడతారు, ఆ తర్వాత కూడా సరే ఓకే యాక్సెప్ట్ చేస్తాను, ఇందులో నేను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందికర సంఘటనలు అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అంటే మెయిన్ ఏంటంటే మా జనరేషన్ వరకు ఒక పెద్ద లక్ ఏంటంటే ఎప్పుడు కూడా అమ్మలు నాన్నలు నాకు తెలిసి ఇప్పుడంటే ఎవ్వరూ రావట్లేదు, హీరోయిన్స్తో కానీ ఆర్టిస్టులతో కానీ ఎవ్వరు రావట్లేదు ఇప్పుడు, కానీ మా వరకు వచ్చారు. నేను ఎంట్రీ ఇచ్చినప్పటి వరకు వచ్చారు. సో మా చుట్టూ మనుషులు ఉండేవారు. సో వాళ్ళు అది దాటి అలాంటి సంఘటనలు మా వరకు వచ్చేవి కాదు, నేను ఫేస్ చేయలేదు. పర్సనల్గా నేనేమి అలాంటి సంఘటనలు ఏం ఫేస్ చేయలేదు.